జాగ్రత్త. ఎలుగుబంటివి నీకేని తెలివితేటలుంటే మనిషిని పైగా నందుని నాకెన్ని తెలివితేటలు ఉండాలి. దీన్ని గోతులో తోసేసి మంచి పని చేసావా? వస్తే దిక్కుమాలందానా నన్ను చంపాలని చూస్తావా? చూడు ఫోన్లే కదా అని గోతుల నుంచి బయటికి తీస్తే బయటికి వచ్చి ఎక్స్ట్రాలు చేసావు. అందుకే ఖాళీ ఎలుగుబంటికి అప్పు చెప్పాను. ఇంకోసారి ఎక్స్ట్రాలు చేసావు అనుకో ఈసారి పులి కప్ప చెప్పాను. జాగ్రత్త. చెయ్యండి రా వావ్ యాక్షన్. నర్వస్ ఉన్నదా? ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకి, చందమామకి రూపముండదు తెల్లవారితే. ఈ మజిలీ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడని వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. ఏంటి ఆ పాటలు? శరత్ గళ్ళ నీకేమైనా సెమీ క్రాక్ వచ్చిందా లేకపోతే కంప్లీట్ గా మెంటల్ వచ్చిందా? లేదండి, మెంటల్ ఎక్కకుండా ఉండడానికే ఇలా పిచ్చి పిచ్చిగా పాడుతున్నాను. వ్రత కథ విన్నా చదివినా పుణ్యం అన్నట్టు నా పాట పాడినా విన్నా పిచ్చి పట్టదండి. ఏం టెక్నిక్ కనిపెట్టావే? నీ ముందు పిచ్చాసుపత్రి డాక్టర్లు ఎందుకు పనికొస్తారు? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఏమండి అక్కడ చూడండి. హే, ఏమండి ఈ జలపాతం చూడండి ఎంత బాగుందో. ఇక్కడే నేను స్నానం చేస్తానండి. కానీ కానీ జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా. ఒసే రాక్షసి, తడిసిపోతే వేసుకోవడానికి వేరే బట్టలు లేవే. ఆయన ఈ అడవిలో ఎవరు చూస్తారండి, మీరు తప్ప. ఎలాగైనా తిరగచ్చు. చిచి, మీరు రండి, మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. నీతో కలిసి స్నానమా?
ఈ సెలైట్లోనైనా పడి చేస్తాను కానీ అక్కడికి మాత్రం రాను